వారు ఎక్కడికి వెళ్లినా చెప్పులు వేసుకోరు. చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఆ గ్రామానికి వెళ్లిన వారు కూడా పాదరక్షలు ఊరి బయట వదిలి వెళ్లాల్సిందే. అది వారి కట్టుబాటు. ఊరు విడిచి వెళ్లేటప్పుడు అవసరమైన ఆహార పానీయాలు వెంట తీసుకువెళ్తారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో పచ్చి మంచినీళ్లు ముట్టరు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని తూచా తప్పక పాటిస్తున్న చిత్తూరు జిల్లా పల్లెపై ప్రత్యేక కథనం. దేశ విదేశాల నుంచి కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుని దర్శించుకునేందుకు రోజుకు 1,00,000 మంది భక్తులు తరలి వస్తుంటారు. తిరుమలలో ప్రవేశించేసరికి చెప్పులు వదిలి తిరుమలలో సంచరిస్తారు. కానీ ఈ గ్రామ ప్రజలు అటు తిరుమల కొండకు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లరు. ఈ గ్రామంలో చెప్పులు లేకుండా సంచరిస్తారు. వారు సంచరించడమే కాకుండా ఈ గ్రామంలోకి ప్రవేశించే ఏ వ్యక్తి అయినా ఊరి చివర్లోనే చెప్పులు వదిలి గ్రామంలోకి రావాలన్న నిబంధన విధించి దానిని ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు, దాని ప్రత్యేకత ఏంటి అన్న విషయాలు ఆ గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుందాం. పాదరక్షలు లేకుండా గుమ్మం నుంచి అడుగు బయటపెట్టిన ఈ రోజుల్లో చెప్పులేసుకుంటే మేం నడవలేం, కాళ్లు నొప్పులు వస్తాయనే వారున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలోని వేమయ్యగారి ఇండ్లు గ్రామ ప్రజలు మాత్రం తరతరాలుగా చెప్పులు తొడగకుండానే జీవనం సాగిస్తున్నారు. ఊరిలోనే కాదు, ఎక్కడికైనా ఒట్టి కాళ్లతోనే ప్రయాణం చేస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటించేవారినే గ్రామానికి కోడళ్లుగా తెచ్చుకుంటారు. వయసు పైబడిన వారే కాదు, యువతది అదే బాట. పాఠశాల, కళాశాలకు కూడా చెప్పులు లేకుండానే వెళతారు. తోటి విద్యార్థులు గేలి చేసినా గ్రామ ఆచారాన్ని మాత్రం వీడలేదు. వెంకటేశ్వరస్వామి అమ్మవారు తమ గ్రామంలో సంచరిస్తారని, దేవతలు తిరిగిన ప్రాంతంలో చెప్పులు వేసుకుని నడవకూడదన్న భక్తిభావంతో చెప్పులు వేసుకోవడం లేదని గ్రామస్తులంటున్నారు. చెప్పులు వేసుకుని నడిస్తే అనారోగ్యం బారిన పడతామని అంటున్నారు. మా భగవంతుని నమ్ముకున్న చెప్పు గిప్పి మేమేమో మాదే ఇంతే పరిస్థితి. మా వంగ చెప్పుడు పుట్టిందో ఆ దినం నుండి ఈ పొద్దుటికి లేదు. ఏమో మాదేమో మా పెద్దలు చిన్నలు వేసుకోవట్లేదు, మేము సాధించేసినాం. ఏమిలో పోయి వస్తానే ఉన్నాం, ఏ ఇబ్బందిలే పాడులే. వేసుకొని నడిచేది కూడా మాకు తెలియదు, ఎట్లా నడాలా ఏమి కూడా తెలియదు మాకు. మా పెద్దోళ్ళు ఎట్టున్నారో మేము అట్టున్నాము, మా పిల్లకాయలు అంతే. చెప్పులు వేసుకుంటే నడిచేదానికే కాదు. ఇప్పుడు అది అడిగి బాగా ఇంత పొడుగు ముండ్లు ఉన్నాయి కూడా వేసుకోండి. ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బయట వేస్తున్నాము. కానీ ఊర్లోకి వచ్చినప్పుడు ఇదే పద్ధతిలో ఉన్నాం సార్. టోటల్గా 9 దైవాలు ఉన్నాయి. సో ఇక్కడ విలేజ్లో ఫార్మ్ ఒక 50 ఏళ్ళ ముందు నుంచి అలాగే ఉంది కాబట్టి అలాగే మేము కూడా అనుసరిస్తున్నాం సార్. ఇక్కడ లేకుండా కాలేజీకి పోతా ఉంటేనే వెంకటస్వామి కాలేజీలో నా కొడుకు పోతా చదువుతా ఉంటే టీచర్కి వానికి ఇద్దరు గొడవ వచ్చి, టీచర్ నీకు చెప్పులు వేస్తేనే లోపల రాన్నాడు, నీ చదివే లేకపోతే నేను బతికిపోగలుగుతాను అనే వదిలేసి వచ్చాను. ఈ ఊరి ప్రజలు ఇతర ప్రాంతాల నీటిని తాగరు, బయటి ఆహార పదార్థాలు తినరు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు అక్కడ పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కాదని ఇంటికొచ్చి మరీ అన్నం తిని వెళ్తారు. ఊరి పొలిమేర దాటిన వారందరూ తిరిగి ఇంట్లోకి రావాలంటే తప్పకుండా స్నానం చేసి దుస్తులు ఉతుక్కొని అడుగు పెట్టాల్సిందే. సాంప్రదాయం దేవుడు ఇక్కడ మేము చెప్పులేసుకోము, ఎవరింటికన్నా పోతే అన్నం తినము, ఎవరు పెట్టినా ఏది తీసుకోము. మేము స్కూల్ తెల్లారి స్నానం చేసేసి వెళ్తాము, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి బయట మాకు అన్నం వేస్తారు, తినేసి మళ్ళీ వెళ్తాము. మళ్ళీ సాయంత్రం వచ్చి నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్తాము. ఆచారం. అన్నం స్కూల్లో పెడతారు కదా, పెడతారు. మళ్ళీ ఎందుకు మేము తినము. ఎందుకని? పెద్దలు తినద్దంటారు. కట్టుబాట్లు గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వినియోగించుకోలేదు. గ్రామ కట్టుబాట్లను పాటించకుండా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది తమ గ్రామంలోకి చెప్పులతో వస్తారన్న అనుమానంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా జీవిస్తున్నారు. సనాతన సాంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి గ్రామ అభివృద్ధిని సైతం పనంగా పెట్టడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.